ఎల్లారేశ్వరి గారు, సాక్షి టీవీతో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది మాకు. నాకు సాక్షి టీవీలో మీరు పిలిచారు. దీంట్లో పాల్గొనేటప్పుడు నాకు పెద్ద సంతోషంగా ఉంది, హాయిగా ఉంది. ప్రేక్షకులు అందరికీ నా నమస్కారం. తెలుగు సినీ పరిశ్రమకి 80 ఏళ్ళు గడిచిపోయింది. అలాగా మీరు 60-60s వచ్చారు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం మార్పు లేదు. దాని వెనక ఉన్న రహస్యం ఏంటంటారు? మీరు చెప్తున్నారు మార్పు లేదని. మార్పు లేకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి. అప్పుడు లంక ఓణి వేసుకున్నాను, ఇప్పుడు చీర కట్టుకున్నాను కదా. చిన్నప్పుడు మీరు కోరస్ సింగర్ గా ఇండస్ట్రీకి వచ్చారని తెలుసు, అందరికీ తెలుసు. అవునండి. ఆ కోరస్ పాటలు ఒకసారి గుర్తు చేసుకుంటారంటే ఏ ఏ పాటల కోరస్ పాడారో ఇప్పుడు గుర్తుందా ఏమన్నా? ఒక పాట మన సుశీలమ్మ పాడింది, అందులో వచ్చి ఒక హమ్మింగ్ స్వప్న సుందరి అని ఒక హమ్మింగ్. దానికి పిలిచారు, దానికి వెళ్ళాను. అప్పుడు నాకు పెద్ద నోస్ కట్. ఏంటి ఇటువంటి గాయని తీసుకొచ్చారు, ఏం పాడుతుంది ఇవిడ, బయటకి పోమను అని అన్నారు. అని చెప్పారు ఇంజనీర్ టిఎస్ రంగస్వామి గారు. చాలా బాధపడి వచ్చాను, ఏంటి ఇలాగే చెప్పేశారు. నేను బాగా పాడాను, ఇంకా ఎవరు బాగా పాడలేదు, కానీ నన్ను బయటకు పంపించారు. కేవి మహాదేవ్ గారు, ఏపీ నాగరాజు గారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక పిక్చర్ తీశారు, నల్ల ఎడత్తు సంబంధం అని తమిళంలో తీశారు. అందులో నాకు పాట ఇచ్చారు. పాట ఇచ్చేటప్పుడు అది ఒక 4 పాడాం. అది ఏ పాట అంటే, புது பெண்ணே நிமிந்து பாரு, உன் பிறந்த இடத்த மறந்துடாத நினைச்சுப்பாரு, நல்லா நினைச்சுப்பாரு. ఒకటి, பொண்ணு மாப்பிள்ளை ஒன்னா போகுது జిగు జిగు வண்டியிலே, పొరుతమాన పుదు జోడి పోగుదు గుబు గుబు వండిలే. ఇద్దరు కలిసి పాడారు. ఈ 2 అయిపోయింది. ఇంత బాగా పాడుతుందే, ఇవిడికి ఒక సోలో పాట ఇస్తే ఎంత బాగుంటుందని ఏపీ నాగరాజు గారు చెప్పారు. చెప్తే నాకు వెంటనే ఒక సోలో వచ్చింది. సోలో పాట ఇచ్చేటప్పుడు మహాదేవ్ గారిని కనుక్కున్నారు, మాదిరి ఇటువంటి సోలో పాట ఒకటి ఇవిడికి ఇద్దాం అంటే మహాదేవ్ మామ చెప్పారు. అక్కడ ఫీల్డ్లో ఏమంటే కేవి మహాదేవన్కి మామ అని అందరు పిలుస్తారు, అందరూ మామ మాప్లే అని పిలుస్తారు. మామ ఎప్పుడు ఆవిడ ఇవ్వచ్చా, ఓ ధారాళంగా ఇవ్వచ్చు అన్నారు. ఇచ్చారు. అప్పుడు అడిగాను ఏంటంటే, ఆ 2 పాటలు వచ్చి గోల్డెన్ స్టూడియోలో రికార్డ్ చేశారు. నేను సరే ఒప్పుకున్నాను. 4 పాడాము. తర్వాత 2 సోలో వచ్చేటప్పుడు అక్కడే చేస్తారని అనుకుని నేను వెంటనే అడిగాను, ఎవరు రికార్డింగ్, ఏంటిరా ఒక్కో సోలో ఇవ్వగానే ఇది ఎవరు రికార్డింగ్ అని అడుగుతుందే అని ఏపీ నాగరాజు గారు. మీకు గర్వం అని అనుకున్నారా? అది కాదు, ఎందుకు ఇట్లాగే, నాకు గర్వం లేదు, చిన్న ఈ అమ్మాయికి ఏం తెలీదు, చిన్నతనం, ఇది ఏదో అడుగుతుంది, మనం చెప్దాం. అమ్మ రంగస్వామి చేస్తున్నారమ్మా అని చెప్పారు. అయితే నాకు ఈ పాట అక్కర్లేదండి అని చెప్పేశాను. ఎందుకమ్మా ఏమైంది చెప్పు అన్నారు. నేను ఒక కోరస్లో హమ్మింగ్ పడిపోయాను, అప్పుడు నన్ను ఈ వాయిస్ అంతా వాయిస్ ఇది బయట పో అని నన్ను గెంతేశారు. కాబట్టి నాకు భయంగా ఉంది. సోలో ఇప్పుడే ఫస్ట్ ఇస్తున్నారు, అది నాకు చాలా ఆశగా ఉంది, కానీ నాకు భయంగా ఉంది అన్నాను. అప్పుడు చెప్పారు, ఆ ట్రక్లో నేను కూర్చుంటాను, నేను రికార్డ్ చేస్తాను, ఆయన ఏం చేస్తాడు చూద్దాం అని అన్నారు. అని ఏపీ నాగరాజు గారు. సరే అయితే సరే అని చాలా గొప్పదనగా వెళ్ళాను. బిక్కుమంటుంది. అలా తర్వాత అక్కడ మైక్లో వెళ్ళి, ఇవరేదా అవరు அவரேதா இவரு, இவரேதா அவரு, அவரேதா இவரு, புகை நுழையாத இடத்திலும் கூட நடுராத்திரியில் புகுந்து புதுமுறையாலே பொருளை தேடி, புதுமுறையாலே பொருளை தேடி நமக்கு கொடுக்கும் சீமான் எவரு, இவரேதா அவரு, அவரேதா ఇవరు అని ఈ పాట పాడాను. సరే 2 సార్లు పాడాను, 3సారి టేక్ అయింది. తర్వాత ఇది నా వాయిస్ ఈవిడ బయట పోని చెప్పే రంగస్వామి గారు, ఈవిడ వచ్చి నా ఆర్టిస్ట్ అన్నారు. నా పేరు వచ్చి లూర్ద్ మేరీ రాజేశ్వరి ఈశ్వరి. ఇది వచ్చి ఎల్ ఫార్ లూర్ద్, ఆర్ ఫార్ రాజేశ్వరి. ఈ ఎల్
ఆ రెండు కలిపే ఎల్ఆర్ ఈశ్వరి, నా పేరునే కరెక్ట్గా చేసి నాగరాజు గారు ఎల్ఆర్ ఈశ్వరిని పెట్టారు ఆ పిక్చర్లోనే. తర్వాతనే 1961 ఒక మంచి బ్రేక్, పాసమలర్ రక్త సంబంధం తెలుగులో తీశారు. పాసమలర్లో ఒక పాట నాకు యమసుసన గారు రామూర్తి గారు ఇచ్చారు. వారాయన్ తోழி వారాయో మణపందల్ కాణ వారాయో, ఇట్లాగ ఒక పాట పాడాను. అది చాలా పాపులర్ అయింది. తెలుగులో బంగారు బొమ్మ రావే, బంగారు బొమ్మ రావే ఏదో వచ్చిందే, అది అది వచ్చి సుశీల గారు పాడారు. తెలుగులో అరవలో వచ్చి నేను పాడాను. ఈ పాట వచ్చి మంచి ఫేమస్ అయింది నాకు. అప్పుడు ఎవరో ఒక అమ్మాయి వచ్చిందని అన్ని ఫీల్డ్ నుంచి వచ్చారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అందరూ వచ్చారు. ఇంత చక్కగా గమకాలు అవి పలుకుతున్నాయి గొంతులో. చిన్నప్పుడు మీరు క్లాసికల్ ట్రైనింగ్ అయ్యారా? అసలు ఎలా నేర్చుకున్నారు? అసలు పాట అంటూ ఎలా వచ్చింది మీకు? పాట నేను నేర్చుకోలేదమ్మా. నాకు రేడియో సిలోన్లే ఎప్పుడు అదే వింటూ ఉంటాను. ఏ పాట ఇచ్చినా సరే వెంటనే పడేస్తా. ఆ కాలంలో వచ్చి ఇది సంగీతం నేర్చుకోవాలంటే అప్పుడమ్మా నాకు లేవు, డబ్బులు లేవు. నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. నాకు 6-5 వయసు అప్పుడు చనిపోయారు. మా అమ్మగారు ఒంటరిగా 3 పిల్లల్ని పెట్టుకొని ఆవిడ చాలా అప్పుడే ఆవిడ కోరస్కు వచ్చింది, ఆవిడ పైకి తీసుకొచ్చింది. అప్పుడు ధనం లేదు, ఇప్పుడు టైం లేదు. భలే చెప్పారు. అది నేర్చుకోవాలంటే ఇప్పుడు టైం లేదు, వయసు కూడా మనకు అవుతుంది కదా. అప్పట్లో జమునారాణి గారు ఒక బాణీ పాటలు అంటే కొంచెం చలాకీ పాటలు పాడడానికి ఆవిడే పెట్టింది పేరని బయలుదేరారు. కానీ ఒకటి చెప్తూ ఉంటారు ఇప్పుడు, దట్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చి మీరు చలాకీ పాటలు పాడడం మొదలు పెట్టాక ఎలా ఉండేది అప్పుడు? అంటే మీరు ఒక కొత్త సింగర్ వచ్చారు, కొత్త కైండ్ ఆఫ్ గొంతు, చిన్న జీరం ఉన్న గొంతు, అంత హుషారు, అసలు ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్ అనుకున్న దానికంటే ఎక్కువ పలికించి ఎలా రిసీవ్ చేసుకున్నారు సీనియర్ సింగర్స్ జమునారాణి గారు లాంటి వారు? మీరు ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్. నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆవిడ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆవిడ ఇంకా ఇప్పుడు నా ఇంటికి గడప పెట్టింది ఆవిడ అమ్మగారే. గడప పెట్టి నాకు ఒక ఇల్లు కావాలని మా అమ్మ దగ్గర చెప్పి, ఈవిడ ఇప్పుడు పాడ మొదలుపెట్టింది కదా, అయితే ఆవిడ సొమ్మంతా కరెక్ట్గా దాచిపెట్టి ఒక ఫ్లాట్ కొనాలి, మీరు ఒక ల్యాండ్ కొనాలి ముందు. అది మా అమ్మకి చాలా ఇష్టం. మా అమ్మగారికి జమునారాణి గారు చాలా గొప్పగా ఆశీస్సులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్కరే ఉండాలంటే కుదరదు కదమ్మా. రోజంతా ఒక్కొక్క టైంకి ఒక్కొక్క టైం మారిపోతుంది. దేవుడు అందరికీ ఎక్కడెక్కడ ఎవరికి రాసి పెట్టారో అది నాకు రాసి పెట్టారు. ఎవరు ఏం తలుసుకున్నా నాకు ఏం తెలియదు, బాధ లేదు. ఎవరు ఎలాగా ఉన్నా సరమ్మా, నా రూట్ సపరేట్ రూట్. అండ్ మీ రూట్ నిజంగానే ఒక బాగా మెలడీ పాట బాగా ఊపులో ఉన్న టైంలో ఒక్కసారిగా ఈ హుషారు పాట, ముందొచ్చిన పాటలన్నీ కూడా మీకు దుఃఖం ఉంటే సంతోషంగా ఉండి ఇలాంటివి బోధించే పాటలు వచ్చాయి. కానీ ఒక్కసారిగా లే నా రాజా ఇలాంటి పాటలన్నీ అసలు ఎట్లాగానే నాకే తెలియలేదు. అప్పుడు వచ్చేటప్పుడు ఆ గాలిలోన పైట చెంగు గంతులేసేనెందుకో, గాలిలోన పైట చెంగు గంతులేసేనెందుకో, అది ఒక రామనాయుడు గారు పిక్చర్లో పాడాను. అది ఒక పెద్ద హిట్ అయింది. ఇప్పుడు వాళ్ళు పాట ఇస్తారు, పాట నేర్చుకుంటాను, అందులో ఏమి అర్థం నాకు తెలీదు, కానీ అందులో మునిగిపోతాను నేను. ఇన్వాల్వ్మెంట్తోనే పాడతా. మీరు ఇలాంటి కొత్త బాణీని స్టార్ట్ చేసిన టైంలో బయట అందరూ ఇండస్ట్రీలో ఏమనుకునేవారు? ఎందుకంటే అప్పటి వరకు కొద్దిగా కొంచెం మాస్ పాటలు ఉన్నా కూడా చలాకీ పాటలు కొంచెం ఒదిగి ఉండేవి. కానీ ఒక్కసారిగా మీరు సెలయర్ లాగా సరిగ్గా అలాగా చేశారంటే, దాస్ గారు డైరెక్షన్, సత్యం గారు మ్యూజిక్, ఎల్ఆర్ చేసి పాట, రాజశ్రీ గారి రచన, ఈ కాంబినేషన్ వచ్చి చాలా ఎక్కడో పోయింది. అదే నాకు తెలియలేదు. అది నా రాత, సత్యం గారి రాత, అందరి రాత అని అనుకుంటున్నా. అటువంటి పిక్చర్స్ వచ్చాయి. అటువంటి పిక్చర్స్లో ఎంతో
చాలా నాకు ఇంత పాపులర్ ఉంటున్నానని నాకు తెలీదు. వైజాగ్లో ఒక స్టేజ్కి ఎక్కాను. అందరు, నేను, సుశీల గారు, జానకి గారు, బాలు గారు అందరు వెళ్ళాము. నారాయణ రెడ్డి గారు ఒక్కొక్క 4 పాటలు ఒక్కొక్కటి. నాకు చివరికేశారు. సరే ఎప్పుడైనా సరే పిలిస్తే పాడపోతాను. కానీ వీళ్ళు అరుపులు, ప్రజలు, ఆడియన్స్ ఆ స్టేజ్లో సుశీల గారు పాడారు, జానకి గారు పాడారు, బాలు గారు పాడారు. ఓకే, వి వాంట్ ఎల్ఆర్ ఓకే. అప్పుడు ఏంటంటే ఇది చాలా పాపులర్. తీసుకో కోకోకోలా, వేసుకో రమ్ము సారా, తీసుకో కోకోకోలా, వేసుకో రమ్ము సారా, చూస్తే మజా గుడకేస్తే నిషా, చూస్తే మజా గుడకేస్తే నిషా, కలిపి కొట్టు మొనగాడా, తీసుకో కోకోకోలా అంటే ఇంట్రొడక్షన్లో పాడాను. పాడి తర్వాత సరే నువ్వు వెళ్ళిపో అన్నారు. తర్వాత ఎవరైనా వస్తే వద్దు, ఎల్లారీశ్వరి ఇవ్వంటే అని జనం కేకలు. ఏంటి నాకు ఏమన్నా తిడుతున్నారా, మనం రమ్మంటున్నారా అది తెలియలేదు. తర్వాతనే తెలిసింది. ఏంటి ఎప్పుడు చాలా ఇన్నసెంట్ అమ్మా నాన్న, చాలా ఇన్నసెంట్. నేను చెప్పుకోవడం అంటే నా గురించి తెలిసిన వాడికి తెలుసు. అలాగ పాడి తర్వాత వచ్చేటప్పుడు వైజాగ్ నుంచి ట్రైన్లో వచ్చేటప్పుడు ఒక్కొక్క స్టేషన్లో బండి ఆగిందమ్మా మీకోసం. అయ్యో అమ్మ, మన గురుగారు రాజేశ్వరరావు గారు నన్ను తీసుకెళ్ళి కాకినాడకి అక్కడికి తీసుకెళ్ళి ఒక్కొక్క జంక్షన్లో నన్ను చూడాలని ఎంతమంది. అయ్యో, నేను ఏ రాయిది ఇలా చేస్తున్నారే, మాస్టర్ అంటే పెద్ద ఆయన చేయొచ్చు, నేనేమి అతను మట్టి కాలు కింద ఉన్న మట్టిలాగా కూడా నేను లేదు, నాకు ఇట్లాగా అని అనుకునేటప్పుడు దేవుడిని తలుచుకుంటున్నానమ్మా, మా అమ్మని తలుచుకుంటున్నాను. మీ విజయాన్ని అంతా అమ్మగారు చూసారా దగ్గరగా? చూసారా, ఇప్పుడు అమ్మ చివరిదాకా చూశారు. ఇప్పుడు అమ్మ పోయి 23 years అవుతుంది. అక్కడక్కడ తీసుకెళ్ళి ఈవిడ పాడుతుంది అలాగా చెప్పి పైగా అలా మా అమ్మనే అంత. మీ విజయాన్ని అంతా అమ్మగారు చూసారా దగ్గరగా? చూసారా, ఇప్పుడు అమ్మ చివరిదాకా చూశారు. ఇప్పుడు అమ్మ పోయి 23 years అవుతుంది. అక్కడక్కడ తీసుకెళ్ళి ఈవిడ పాడుతుంది అలాగా చెప్పి పైగా అలా మా అమ్మనే అంత. నాకు సినీ ఫీల్డ్లో కె మహాదేవ్ గారు, విశ్వనాథం గారు, ఎంఎస్ విశ్వనాథం గారు, సత్యం గారు, చక్రవర్తి గారు, కానీ ఎక్కువ సత్యం గారండి. ఎప్పుడు నేను ఆయన మర్చిపోను. మీ పాటలో ప్రత్యేకంగా ఆ విబ్రాటో ఏదైతే ఉందో, కలిసి కొట్టు మొనగాడా, అది ఎక్కడి నుంచి అలవర్చుకున్నారు మీరు? అంటే అంతకుముందు ఎవరు ఈ స్టైల్లో పాడేవారు? మీరు చెప్పేటప్పుడు నా గొంతులో వైబ్రేట్ ఉందని నా చెప్తున్నా. మీరు అనేటప్పుడు అది అన్యూజువల్గా కనపడుతుంది. నా గొంతులో అది వచ్చి ఒక ఫ్లోగా కలిపి కొట్టు మొనగాడా అని వస్తుంది. అది ఎలాగొచ్చిందో తెలియలేదు. కొన్ని సందర్భాల్లో చాలా అసలు అంటే చాలా పచ్చి సాహిత్యాలు కూడా మీరు అసలు అవలీలగా అసలు ఏ ఇన్హిబిషన్స్ ఫీల్ అవ్వకుండా ఇది కూడా నా పని అని అంత ఇన్వాల్వ్మెంట్తో పాడేవారు. అవునమ్మా, చాలా మంది సింగర్స్ జంకుతారు సాహిత్యం బాగాలేకపోయినా, ఒక పదం బాగాలేకపోయినా. మీరు ఎలా అసలు అంటే ఇన్హిబిషన్స్ అన్ని పక్కన పెట్టి? నేను ఆ మ్యూజిక్నే చూస్తాను, ఆ పదాలన్నీ చూసుకోను. ఇప్పుడు నేను వదిలేస్తే ఇంకొకరు పోతుంది కదా, ఇంకొకరు పాడేస్తారు. ఇప్పుడు నేను పాడిన తర్వాత వాళ్ళు చెప్తారు, ఏ పచ్చిగా ఉంది ఇది పాడేసింది అని చెప్పేస్తారు. నాకు అదంతా అనవసరం. నాకేం కావాలంటే ప్రొడ్యూసర్కి ఏది కావాలి, వాళ్ళు డాన్స్కి ఏది కావాలి, ఆ డాన్స్ ఆడుతుంది అమ్మాయి కదా ఆవిడే అని నేను అనుకుంటాను. నాకు వచ్చిన ఆపర్చునిటీని నేను తీసుకున్నాను. కానీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఇండస్ట్రీలో కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చి క్రిటిసైజ్ చేసి, వేండమ్మా ఇది పాడద్దుమా, ఇది నీకు భాష తెలియదు, ఇది వేండా, ఇది పాడద్దు, ఇది పాడదు, అలాంటిది ఏమైనా చెప్పారు? ఏ భాషలోనైనా సరే ఎవ్వరు ఏం చెప్పలేదు. ఎవరు ఏది చెప్పినా నేను వినను. ఇది బాగుంది. ఎవరు ఏది చెప్పినా వినను. నాకు కావాలి నాకు పేరు. ప్రస్తుతం ఎల్లారీస్ అని అందరికి తెలియాలి.
అది ఒక గుర్తింపు పెట్టుకున్నాను. ఏంటంటే ఫస్ట్ నాకు బయట గెంతించారు కదా, అప్పటి నుంచి వచ్చింది నాకు అది. మీ సిగ్నేచర్ పాట లే 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 రాజా, ఆ పాట రికార్డింగ్ అప్పుడు దాని సందర్భానికి సంబంధించిన ఏమైనా గుర్తుందా మీకు? అయ్యో, అప్పుడు అక్కడే నేర్పించారు విజయ గార్డెన్లో. మన మాస్టర్ వచ్చారు, ఘంటసాల గారు వచ్చి, నువ్వు నేను పాడుతున్నావు, నువ్వు నన్ను లెక్క చెయ్యొద్దు, నువ్వు ఏది పాడాలో నువ్వు పాడమ్మా అని బాగా ఎంకరేజ్ ఇచ్చారు. అంతే, ఏంటి నాకు నీళ్లు పోసినట్టు ఆయన సరే సరే మాస్టర్, సరే మాస్టర్, సరే మంచి పిల్లగా సరే మాస్టర్ అంటాను. తర్వాత అక్కడ బైక్ దగ్గర వెళ్ళగానే నాకు ఏదేది వస్తుందో అదంతా పడేస్తాను. అబ్బా, పెటపెటలాడే పచ్చి వయసు పై పైకొచ్చింది వచ్చి వచ్చి అని అంటారు. మెరమెరలాడే మేను నునుపు మెత్తగా తగిలింది, ఇది పాట. నేను ఆలోగా పెటపెటలాడే అని తీసుకుంటా. లేలే నరజల్లా లలల్లా, ఇదంతా లేదు, ఇదంతా ఓన్. ఇది వినేటప్పుడు మాస్టర్, అయ్యో, ఇది వచ్చి న్యూయార్క్లో తానా ప్రోగ్రాంకి వెళ్ళాము. తానా ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. వెళ్ళేటప్పుడు 12:30 అయింది, మిడ్ నైట్ 12:30. ఏమి ఈసరి ఏం చేయబోతున్నావు ఇప్పుడు అన్నారు. పాడవచ్చానండి. సరే పాడవచ్చావు, 12:30 అయిపోయింది కదా, ఇప్పుడు అందరు నిద్రపోతున్నారు కదా, నువ్వేం చేయబోతున్నావు? హాయిగా వెళ్ళి హోటల్లో పడుకో అన్నారు. మీరు రేపు చూడండి, రేపు వినండి అని నేను వెళ్ళిపోయాను. స్టార్టింగ్ అందగారు పాడారు, అలాగే కూర్చొని అందరూ ఒకేలాగా. మూడోసారి ఇప్పుడు ఎల్లారీసరికి పాడబోతారు అన్నారు. ఎల్లారీసరి అనేటప్పుడు కూడా అందరు కొంచెం అలాగా కూర్చున్నారు. ఆనంద్ గారు ఒక పాట చెప్పారు, ఈ పాట పాడండి. ఇప్పుడు స్టేజ్ నాది, మీరు ఏ పాట పాడమని చెప్తే అది పాడని కుదరదు, ఇప్పటికీ ఏది కావాలో అది పాడతానని చెప్పి, లే 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 నా రాజా, లే లే నా రాజా, లే 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 నా రాజా, లే లే నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా, లే 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 నా రాజా, లే లే నా రాజా రాజా అని. అంతేనమ్మా, ఫుల్ సపోర్ట్లో అందరూ బాగా. అంత నిద్రపోయే వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. మళ్ళీ తిరిగి వన్స్ మోర్ అన్నారు. ఈ లేలే నా రాజా మాత్రం 4 సార్లు పాడారు. తర్వాత మసక మసక చీకట్లో అది ఒక 5 సార్లు. ఇలాగ పాడేటప్పుడు ఆంధ్రదేశంలో నాకు కూడా ఇంత పేరుందా, ఫారిన్లో కూడా నాకు ఇంత పేరుందా అని తలుచుకుంటే నాకు నిజంగా దేవుడికి ఫస్ట్ దండాలు. నాచురల్లీ ఎక్కడైనా మీరు షో స్టీలర్ అంటే మీరు వెళ్తే నాచురల్లీ ఎల్లారేశ్వర గారు రావాలని ఆ జనం చెప్పట్లేదు, అప్పుడు అందరూ పాడడానికనే వెళ్తారు కదా. అవును, వాళ్ళు కొంచెం ఎక్కడైనా బాధపడి అంటే బాధపడతారు. ఏమంటారు, వాళ్ళు సపరేట్గా ఉంటారు, నాతో కలవరు, ఎవ్వరు కలవకపోతే ఏంటి, నాకు మనుషులు ఉన్నారు కదా. పాట పాడిన తర్వాత నాకు ఎంతోమంది మనుషులు వచ్చారు. అప్పుడు చెప్పారు నాగేశ్వరరావు గారు, చూపించావే బాగా, నాకు చెప్పేసి బాగా చేశావు, గుడ్ గుడ్ అన్నారు. అది ఒకటే చాలు నాకు. మీరు ఘంటసాల గారితో కలిసి మంచి మంచి మెలోడీ పాటలు మాత్రం కూడా పాడారు, ట్రెడిషనల్ బాడీ పాటలు. రైతు కుటుంబం అని అనుకుంటా మనం మహాదేవం గారు, ఆకులు పోకలు ఇవ్వద్దు, నా నోరు ఎర్రగా చెయ్యొద్దు, ఆశలు నాలో రేపొద్దు, నా వయసుకు అల్లరి నేర్పొద్దు, ఆశలు నాలో రేపొద్దు, నా వయసుకు అల్లరి నేర్పొద్దు, మావా 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 లాలా అని నేను మాస్టర్ పాడాము. మాస్టర్ నేను ఇద్దరు కలిసి ఒకే మైక్లో ఉండము. ఆయన పాడేసి ఆయన వెళ్ళిపోయి ఉంటారు, నా పోర్షన్ మాత్రం నేను పడతా. కానీ ఆయన ఏం పాడారని నాకు తెలీదు, ఇట్లాగా ఉంటుంది అని నేను మధ్యలో ఏదో ఇచ్చేస్తాను. రెండు కలిసి వినేటప్పుడు గొప్పగా ఉంటుంది. నెక్స్ట్ డే చూసేటప్పుడు మాస్టర్ చాలా మెచ్చుకుంటారు.
ఎక్కువగా మీ పాటలు పాడేటప్పుడు మీరు స్టూడియోలో కూడా మంచిగా అసలు హుషారు తెచ్చుకోవడానికి ఇన్ఫాక్ట్ అప్పట్లో ఈ పాటలు చిత్రీకరించే ఆర్టిస్టులని స్టూడియోకి తీసుకొచ్చి ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలో మీరు పాట తీసుకొచ్చేవారు అంటారు. అయ్యో అది ఏంటి విజయలలిత గారు, జ్యోతిలక్ష్మి గారు వీళ్ళని తీసుకొచ్చి విజయగార్డెన్లో నేను పాడేటప్పుడు ఆ క్యారెక్టర్గా ఉండి ఆ మైక్ని ఆ క్యారెక్టర్ దగ్గర ఎలాగ పాడతారు అలాగే నేను వెళ్ళిపోతా. చూసారా ఎట్లాగా ఉంది ఎక్స్ప్రెషన్, అది మీ డాన్స్ చేసేటప్పుడు రావాలి అని మాస్టర్ చెప్తారు. ఆ కేఎస్ రెడ్డి గారు డాన్స్ మాస్టర్. ఎత్తుకుంటావా నన్నెత్తమంటావా, నీ కత్తి చూసి గుండెల్లో నా గుబులవుతుందయ్యో, ఓ రత్తయ్యో అయ్యో అమ్మ ఓ రత్తయ్యో, ఓ రత్తయ్యో అయ్యో అమ్మ ఓ రత్తయ్యో, ఓ రత్తయ్యో అయ్యో అమ్మ ఓ రత్తయ్యో. ఫోక్ సాంగ్స్ అంటే ఎల్లారి సరి అని ఇప్పుడు చెప్తున్నారు. దీనికి కారణం ఎవరంటే ఫోక్కి హైదరాబాద్ శంకర్ గారు. పట్నంలో శాలిబండ పేరైనా గోలకొండ, చూపింతు సొప్పు నిండా పిసల్ పిసల్ బండ, పట్నంలో శాలిబండ పేరైనా గోలకొండ. ఈ పాట ఇచ్చేటప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే కేరళకి వెళ్ళాను. కేరళకి వెళ్ళి అక్కడ కచేరీ చేసి వచ్చాను. అమ్మగారు రాగానే తిన్నగా స్టూడియోకి రమ్మండి అని చెప్పేశారు. నేను ఎందుకు ఎవరు అంటే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ గారు, ఆయన ఒక పాట రెడీగా ఉంది, ఆర్కెస్ట్రా అంతా రెడీ. మాంబళలో దిగి అక్కడ కారు పెట్టుకొని స్నానం కూడా చేయలేదమ్మా, బండి నుంచి దిగి 8 o'clock తిన్నగా ఏవిఎం స్టూడియోకి వెళ్ళాను. అప్పుడు పాట నేర్పించారు. ఈ పాట నేర్పించాలి, దెన్ అగైన్ వాయిస్ అన్నారు, వాయిస్కి వెళ్ళాను. 10:30కి ఇంటికి పోయాను. మా అమ్మ ఏం అడుగుతున్నా, ఏయ్ బాగా పాడావా లేదా, ఇంత తొందరగా వచ్చావు ఏమంటే వెంటనే మా పాడేశానమ్మా, పాడకపోతే మా అమ్మ కొట్టేస్తా. రమేష్ నాయుడు గారు పిలిచారు, దేవుడు చేసిన మనుషులు. అప్పుడు ఒక పాట ఇచ్చారు, బాగా నేర్పించారు. ఆయన మన రమేష్ గారి గురించి నాకు తెలుసు. రమేష్ నాయుడు గారు నిదురపోరా తమ్ముడా, ఆయన గురించి చాలా ఎక్కువగా మా అక్కగారు సుశీలమ్మ ఎక్కువ చెప్తుంది. ఆయన ఎప్పుడు మన పిలుస్తారో అని అనుకున్నా. అప్పుడు పిలిచి ఈ పాట ఇచ్చారమ్మా. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 యా. బాగా నేర్పించి ఈ పాట ఇచ్చి నాకు ఎంత పేరు వచ్చింది తెలుసా ఈ పాటకి. అందరికీ ఇప్పటికీ తెలుసు. బంగారంలో ఇచ్చారు మెడలు ఎస్వి రంగారావు గారికి. ఎంత ప్రేమ తెలుసా. షూటింగ్ అంతా వదిలేసి నా పాట రికార్డింగ్ ఉండేటప్పుడు వాళ్ళకి డబ్బింగ్ ఉంటుంది. డబ్బింగ్కి వచ్చి నేను తర్వాత చేసుకుంటాని, అమ్మాయి పాడని నేను చూడాలి అని అనేవారు. అయ్యో ఎంత లైఫ్ ఇస్తుంది ఆవిడ పాటకి. ఏ డోంట్ కేర్ మాస్టర్ అని, అది ఏం వార్తలు ఏం లిరిక్స్ మనకు నవ్వొస్తుంది. ఆవిడ ఏం చూడు ఎంత ఎంతేసి పడుతుందమ్మా. మీరు పాడిన ఇంత పెద్ద పెద్ద హిట్ పాటలు రీమిక్స్గా వచ్చాయి చాలా మంది, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నా పాట మంచి హిట్ అయి ఎవరెవరో పాడుతున్నారంటే నాకు గుర్తింపు తెస్తున్నారు. పాడితే ఏంటి నాకే పెద్ద పేరు. ఎల్లారీసరి ఇప్పుడు ఆవిడ పాడింది అని చెప్పరే, ఎల్లారీసరి పాట వచ్చి ఈవిడ తీసుకొని పాడుతుంది అని అంటారు. అవును, ఆవిడకి ఎంత సొంత పాట ఎక్కడ ఉంది? సొంత పాట ఏదైనా ఇస్తే కూడా అది పైకి రాదు. చక్రవర్తి గారి దగ్గర నేను జానకి గారు పాడాం. జానకి గారు అంటే గుడిలో నా సామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయనే చెలియా, సేవకు వేళాయనే. ఆవిడ సాఫ్ట్గా క్లాసికల్. గుడిలో నాన్న స్వామి గుర్రమెక్కి కూసున్నాడు,
వాడు సోకు చూసి గుండెల్లో గుబులాయనే, హబ్బా హబ్బా ఒళ్ళంతా ఏడెక్కేనే. ఆ కైపుగా రెచ్చగొట్టి అది నాకు. ఒక సందర్భంలో లతా మంగేష్కర్ గారు మీ పాట విని అమ్మో ఇలాంటి పాట నేను కూడా పాడలేను అని అన్నారు అని అంటుంటాను, నిజమని? ధర్తి అని తీశారు పాట, అరవలో నేను పాడాను. లా 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 హో பட்டத்து ராணி பார்க்கும் பார்வை வெற்றிக்குத்தான் என எண்ண வேண்டும். பட்டத்து ராணி பார்க்கும் பார்வை வெற்றிக்குத்தான் என எண்ண வேண்டும். நில்லுங்கள், நிமிர்ந்து நில்லுங்கள், சொல்லுங்கள், துணிந்து சொல்லுங்கள். ఇట్లాగా ఒక పాట ఉంది, అది లతా మంగేష్కర్ గారు పాడాలి అని చెప్పేశారు. వాళ్ళు ఏదో ట్యూన్స్ అంతా వేసి చేశారు. ఏంటి ఇదంతా మధ్యలో మధ్యలో ఏదేదో వస్తుంది, అదంతా నాకు కుదరదు, కష్టం అని ఆవిడ చెప్పేసింది. ఉట్టు పాటనే పాడతా, ఆ ఎఫెక్ట్ అంతా ఏం నేను చేయను. ఎఫెక్ట్ ఇచ్చి అమ్మింగ్ తీసుకోవడం అదంతా ఏం చేయను. తర్వాత ఇద్దరు ఆ పాటకి వచ్చి ఇద్దరు పాడేశారు. ఒకరు ఎఫెక్టు, అమ్మగారు లతా మంగేష్కర్ అమ్మగారు పాట పాడేశారు. పాట ఫినిష్ టేక్ అవగానే టేక్ అంతా అయిపోయింది. తర్వాత అరవ వినిపించారు. అబ్బా, అరవ వినిపించేటప్పుడు లతా మంగేష్కర్ లేచి, ఇది ఎవరు పాడారు, ఈ పాట ఎందుకు ముందుగా నాకు వినిపించలేదు, ముందుగా వినిపిస్తే ఈ కలర్ మీకు ఎక్కడ వచ్చేస్తాయి, కాబట్టి ఈ హిందీ కలర్ ఏదో అది మీరు చెప్పండి. అప్పుడు వినేసి ఎవరు పాడారు, ఇద్దరు మనిషా ముగ్గురు మనిషా అని ఒకే అమ్మాయి పాడింది అని చెప్పేటప్పుడు, అయ్యో నేను ఆవిడని చూడాలి. తర్వాత ఆ పాట గురించి, ఆవిడ పాట గురించి చెప్పలేదు, నా పాట గురించి 1964-65లో స్క్రీన్ మీద ఒక ఫుల్ షీట్ నా గురించి రాశారు. రసికులు లేకపోతే నేను లేదు. వాళ్ళకే నేను ఎప్పుడు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఘంటసాల మాస్టర్తో ఎలా అయితే మీరు పాటలు పాడారు, బాలు గారితో కూడా మీరు మంచి మంచి పాటలు పాడారు. మంచి పాటలు. నన్ను చూసి భయపడతాడు బాలు. అవునా? స్టార్టింగ్లో వచ్చేటప్పుడు సన్నగా ఉంటాడు, నేను అలాగా నీళ్ళు తాగినట్టు పడేసి వెళ్ళిపోతాను. ఆయన వచ్చి అయ్యో ఇంత పెద్ద ఆర్టిస్ట్ కూర్చుందే ఎలా పాడతాము అని. అప్పుడు తెలీదు, కానీ బాలు బాగా వస్తాడని మాకు తెలుసు. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామి ఓయ్, నీ మగసిరి గులామునో నీ ఆనని దాననోయ్ పాట పెద్ద హిట్.